'లైలా' మూవీ ఫస్ట్ 45 మినిట్స్ మాత్రం తిక్క పుట్టింది. 45 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం స్టోరీలోకి తీసుకెళ్లారు. సో, ఆ తర్వాత కొంచెం ఓకే. బాగుంది. ఓకే. బాగుంది. ఓకే. బాగుంది. అంటే సినిమా మరీ బాగుందని చెప్పట్లేదు. ఒక యావరేజ్ ఫిల్మ్ అంతే. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. మూవీ స్టార్టింగ్ నుంచి ఒక 45 మినిట్స్, 15 మినిట్స్ రేంజ్ వరకు ఇదేంటిది డీజే టిల్లు చీప్ కాపీ లాగా ఉంది అనిపించింది. అరే! 'విశ్వకర్ణ' ఏంటి మరి ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు ఇందులో ఏమీ లేదు. మొత్తం డొల్ల డొల్లగా ఉంది. అంత యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న 'విశ్వకర్ణ' ఏంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్ తర్వాత స్టోరీలోకి తీసుకెళ్తారు మిమ్మల్ని. అప్పటి వరకు 'విశ్వకర్ణ' నీకు ఒక ఇమేజ్ ఉంది. ఒక మంచి ఇమేజ్ ఉంది. ఒక గుడ్ యాక్టర్ ఇమేజ్ ఉంది. ఎందుకన్నా ఇలాంటి సినిమాలు తీసి పాడు చేసుకుంటున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఒక చిల్లర సినిమా తీస్తే ఎలా ఉంటదో అలా అలా అన్నట్టు అనిపించింది ఫస్ట్ 15 మినిట్స్ మాత్రం నిజంగా. అదే గనక కంటిన్యూ చేసి మూవీ ఎండ్ వరకు అలాగే తీసుండుంటే మాత్రం మూవీ అట్టర్ ఫ్లాప్. అట్టర్ కంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ కొంచెం స్టోరీలోకి తీసుకెళ్ళి కొంచెం ఒక మాదిరి సీన్స్ పెట్టి ఒక మాదిరి కామెడీ అనడానికి కూడా లేదు. అంటే మరీ పగలబడినంత కామెడీ లేదు. కొంచెం ఫేస్ లో స్మైల్ అయితే వస్తది. ఆ రేంజ్ కామెడీ ఉంది. అలా తీసుకెళ్లారు కాబట్టి ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు మనం. సాక్రిఫైస్ స్టార్ సునిషిత్ మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కనిపించిపోతా ఉంటాడు. లాస్ట్ లో వచ్చి ఒక కీ రోల్ ప్లే చేస్తాడు. అభిమన్యు సింగ్ గారు చాలా బాగా చేశారు. కొంచెం ఈయన వల్లే అట్లీస్ట్ సినిమాలో ఆ సీన్స్ గానీ ఏదైనా గానీ కొంచెం చూడబుద్ధి అయింది. ఈయన కూడా లేకపోయింటే అది కూడా చూడాలనిపించేది కాదేమో. అంటే ఇప్పుడు వరకు ఆయన అన్ని విలన్ రోల్స్ చేశారు. అంటే విలన్ ఇమేజ్ పెట్టుకొని ఒక కామెడీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాంట్లో నుంచి మనల్ని కొంచెం స్మైల్ అయినా లేదా కొంచెం నవ్వైనా తెప్పించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే సినిమాలో స్టోరీ ఏం లేదు. చిల్లర స్టోరీనే. ఏమీ లేదు స్టోరీ. అమ్మ సెంటిమెంట్ ఏదో పెట్టడానికి ట్రై చేశారు గానీ అంత ఎక్కలేదు. సెంటిమెంట్ అనిపించలేదు. డైరెక్షన్ ఓకే. బట్ స్క్రీన్ ప్లే మాత్రం గజిబిజిగా పెట్టారు. అది కొంచెం చూసుకొనుంటే బాగుండేదనిపించింది. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఫస్ట్ 45 మినిట్స్ విశ్వక్ సేన్ గారు ఒక చీప్ డీజే టిల్లు క్యారెక్టర్ వేసినట్టు అనిపించింది. ఆ 45 మినిట్స్ తర్వాత నుంచి ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మరి అది ఆయన తప్పా లేదా డైరెక్టర్ తప్పా తెలీదు మరి. తర్వాత సినిమాలో బానే పుల్ ఆఫ్ చేశారు. అండ్ లేడీ క్యారెక్టర్‌ని విశ్వక్ సేన్ గారు చేయగలరా అని ఒక చిన్న డౌట్ ఉండింది. నా వరకు చెప్పాలంటే బాగానే చేశారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారంత చేశారని నేను చెప్పను. కాకపోతే నాట్ బ్యాడ్. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే పాటలు ఓకే పాటలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకేయిష్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి అభిమన్యు సింగ్ గారు అండ్ విశ్వక్ సేన్ గారు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు మీకంతగా అనిపించరు. నా పర్సనల్ ఒపీనియన్ గనుక మీరు అడిగితే ఒక యావరేజ్ ఫిల్మ్. అండ్ ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే రికమెండ్ చేసి పోయి చూడండి అని అయితే చెప్పాల్సిన మూవీ అయితే కాదు. ఓకే, ఫ్రీగా ఉంటే ఖాళీగా ఉంటే 14 ఫెబ్ ఏదైనా సినిమా చూడాలంటే వెళ్ళి చూడొచ్చు. లవ్ స్టోరీ అయితే కాదు సినిమా. సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అని అడిగితే చూడొచ్చు. ఏ రేటెడ్ సీన్స్ గానీ ఫైట్స్ గానీ ఏం లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు. వాడి స్పర్శలో ఏదో తెలియని తీయదనం ఉంది. నువ్వు మగాడివి. సో ఇది ఫోక్స్ ఇవాల్టి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.